హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది యాక్చువల్లీ షార్ట్ వీడియోగా చేద్దామని అనుకున్నాను, బట్ అది కాస్త కొంచెం లెంతీ వీడియో అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చిందండి మా ఇంటికి. బోర్ కొడుతుంది రమ్మని చెప్పాను. సో తనైతే డ్రైవింగ్ ఎప్పుడో నేర్చుకుంది, బాగా డ్రైవ్ చేస్తుంది, బట్ భయపడుతుంది అనమాట. అందుకని చెప్పి ఎలాగోలా తననే రప్పించాలి అని చెప్పే ప్లాన్తో ఇంకా తననైతే రమ్మని చెప్పాను. ఇంకా ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఈవినింగ్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళి ఆ సైడ్ నుంచి అట్లనే ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్దామని చెప్పి అనుకున్నాము. పద నువ్వు పాలే రైట్, మీ ఎండుకు పోయి మళ్ళీ రైట్. తనకి డ్రైవింగ్ అయితే బాగా వస్తుందండి, నేర్చుకుంది. బట్ ఏంటంటే భయపడుతుంది అనమాట డ్రైవ్ చేసేకి. చాలా ఇయర్స్ నుంచి బాగా నేర్చేసుకుంది, బట్ భయపడుతుంది. అందుకని చెప్పి ఆ భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో నేను రాలేను, నువ్వే వచ్చేసాయి అలా ఇలా అని చెప్పి చెప్పాను. అంతే కదండి, ఇప్పుడు మనం ఒకరి మీద ఎప్పుడు ఆధారపడి బయట వెళ్ళాలి, ఏమైనా తెచ్చుకోవాలంటే ప్రతిదీ కూడా ఒకరి మీద ఆధారపడాలంటే కష్టం కదా. సో నా అభిప్రాయం ఏంటంటే మనం ఓన్గా మన కాళ్ళ మీద మనం నిలబడి మనకు అవసరమైనట్టయినా మనం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం అనమాట. రమ్మని చెప్పాను. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ నేనేందంటే వెయిట్ చేస్తున్నాను, తను ఇంకా రాలేదు, స్లోగా వస్తుంది. సో ఇంకా నేను టెంపుల్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాను. తను స్ట్రైట్గా వెళ్తుంటే ఇంకా అక్కడికి అరుస్తున్నాను అనమాట, ఉమా ఉమా ఇక్కడ అని చెప్పి. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా టెంపుల్లో ఏంటంటే అప్పుడు గురు పౌర్ణమి డెకరేషన్ అయితే చేశారు కదా, అంతా అలానే ఉన్నిందనమాట. సో నేను ఇంకా లోపలికి వెళ్ళేసి ప్రదక్షిణాలు చేసుకున్నాను. ఇంకా స్పెషల్ కిడ్ ఉన్నాడు కదండి నాకు, సో వాడితో ఈవెన్ టెంపుల్లో కూడా నాకు ప్రశాంతత ఉండదన్నమాట. అంత టార్చర్ పెడతాడు. చూడండి నవ్వుతున్నాడు, నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే నా పక్కనే కూర్చొని ఉన్నాడు అనమాట. సో అక్కడ కూడా ఎంత గోల్ చేస్తాడు తెలుసా అండి. ప్రశాంతంగా కూర్చుంటే అవి లాగేస్తా, ఇవి లాగేస్తా, పూలు ఉంటాయి కదా దేవునికి పెట్టినవి, ఆ పూలు లాగేస్తా, చాలా టార్చర్ పెడతాడు. ఇక్కడ డెకరేషన్ అనేది ఇంకా ఉంది. సో చాలా బాగుంది కదా అని మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు మాకు ప్రసాదం దొరకలేదంటే మేము వెళ్ళలేదు క్యూలో, చిన్నోడితో కష్టమవుతుంది ఎందుకులే అని చెప్పి జస్ట్ బాబాని దర్శనం చేసుకొని వెళ్ళిపోయినామన్నమాట. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మొత్తం లాగేశాడు, ఇంకా తొక్కుతారు కదా అని నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. సో గుళ్ళో కూడా నాకు ప్రశాంతత ఉండదండి అసలు, చూడండి మీరే. చూసారు కదండి, ప్రశాంతంగా కూర్చొని బాబాని చూసుకుంటూ కాసేపు మెడిటేషన్ చేసుకుందామంటే ఇలానే ఉంటుంది. ఇంకా గురు పౌర్ణమి రోజు నేను ప్రసాదం తీసుకోలేదని చెప్పి బాబాకి చెప్పాను, బాబాకి అంటున్నా పూజారికి చెప్పాను, సారీ ఫ్రెండ్స్, పూజారికి చెప్పేసరికి ఇంకా పూజారి మళ్ళీ బాబా గుళ్ళకి వెళ్ళి బాబా దగ్గర ఉన్న ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చారు. చాలా హ్యాపీ అయిపోయింది నాకు. ఎందుకు అంటే డైరెక్ట్ పూజారి చేతుల నుంచి బాబా గుళ్ళో నుంచే మనకి ప్రసాదం అనేది వచ్చింది కదా. అంటే ఆ రోజు మిస్ అవ్వడం వల్ల ఈ రోజు మనకు అది దక్కింది. సో నేనేమనుకుంటాను అంటే ఎవరికైనా సరే ఏదైనా దక్కాలి అని రాసిపెట్టింటే అది ఏ రూపంలో అయినా ఎప్పుడైనా ఖచ్చితంగా దక్కుతుంది అనేది నేను అనుకుంటున్నాను. సో అది నాకు ఈ ప్రసాదం విషయంలో రుజువు అయిందనమాట. సో ఆ రోజు మిస్ అయినా ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అంటే పూజారి చేతుల మీదుగా బాబా దగ్గర నుంచి మనకి ప్రసాదం రావడం అంటే చాలా హ్యాపీ కదా అసలు. సో ఇంకా అలా ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా రిటర్న్ వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ అయిపోయిందండి, బాగా 8 పైన అయింది అనుకుంటాను ఐ థింక్. సరే ఇంకా ఒకటే వెళ్తుంది కదా, జస్ట్ తన వెనకాల ఫాలో అయిదాంలే అని చెప్పి తన వెనకాల వెళ్తూ అలా మాట్లాడుతూ వెళ్ళానమాట. సో ఇంకా వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా తను అలా వెళ్ళిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ మా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఏం లేదు, ఫస్ట్ టైం వచ్చింది కదా, చీకటి పడిపోయింది, సరే తోడు వెళ్దాంలే అని చెప్పి వెళ్ళాను. సో తనేమో ఎందుకులేవే వద్దు వెళ్ళిపోలే, నేను వెళ్తాను స్లోగా అని చెప్పి అన్నది. కానీ ఫస్ట్ టైం కదా ఇంత దూరం వచ్చింది, సో ఎందుకైనా మంచిది వెళ్దాంలే, నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వర్క్స్ లేవు కదా అని చెప్పి ఇంకా తనను ఫాలో అవుతూ అలా మాట్లాడుతూ వెళ్తున్నాను అనమాట. డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తుందండి, కానీ భయం ఒకటే ఉంది తనకి. చాలామంది కూడా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవ్ చేయడానికి భయపడి డ్రైవ్ చేయరనమాట. ప్రతిదానికి హస్బెండ్ మీదో ఫాదర్ మీదో బ్రదర్స్ మీదనో ఆధారపడతారు. చిన్న చిన్న వస్తువు తెచ్చుకోవడానికి కొంచెం ఒక 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా సో డ్రైవింగ్ భయపడేది ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. అలా నాకు ఇష్టం ఉండదండి. మనకు కావాల్సింది మనం మ్యాక్సిమం వెళ్ళి తెచ్చుకునేలా ఉండాలి అనేది నా అభిప్రాయం అనమాట. ఇందులో తప్పు ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే కలుస్తాను.